కళ్యాణ్ యొక్క వ్యక్తిగత జీవితం గురించి ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఎప్పుడు కూడా వెలుగు చూపిస్తూ ఉంటారు. ఆయన 3 సార్లు పెళ్ళిళ్ళైంది. ఇద్దరు భార్యలు, ఒక ప్రస్తుత భార్య ఉన్నారు. నలుగురు పిల్లలు. సో ఫస్ట్ భార్యతో ఎటువంటి సంబంధం లేదు. రెండో భార్యతో రెండు దేశాలతో ఆయనకి అఖిల నంద, ఆద్య ఇద్దరు కూడా ఉన్నారు. మూడో భార్య అయినటువంటి వ్యక్తితో ఇద్దరు పిల్లలు. అంజలి బాబు వచ్చేసి శంకర్ బాబు వచ్చారు. సో వీళ్ళకి సంబంధించినటువంటి ఆస్తి పంపకాలు ఆయన ఎలా చేశారు అంటే ఎఫిడవిట్ అంటే ఎన్నికల 19 2003 ఆయన సమర్పించారు. ఇది ఒక నార్మల్ ఇన్ఫర్మేషన్ కోసం చేస్తుంది. అదే పర్సనల్ చెప్పేవాళ్ళు కానీ ప్రత్యేక రాజకీయంగా ఈ అంశం మీద విమర్శించిన ఆయన చెప్పేటువంటి అంశం ఏంటంటే జీవితాలు అందరికీ గొడవలు ఉంటాయి. నా పెళ్లిళ్ళు అనేవి సక్రమంగా జరగలేదు, అనుకూలంగా బ్రేక్ అయ్యి అందుకని లీగల్ గా ప్రయత్నించి వేరే చేసుకున్నాను అనేసి ఆయన చెప్పారు. సో పర్సనల్ వ్యవహారాల గురించి మనకి అనవసరం కాబట్టి అది సీఎం క్యాండిడేట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ పర్సనల్ వ్యవహారం అవసరం విషయం. వాళ్ళు రాజకీయంగా ఎట్లా పరిపాలిస్తున్నారు డిఫరెంట్ మనకు అవసరం. సో దాని గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. 2019 అఫిడవిట్ ఆయన ఏపీ ఆయన ఎవరి పేరు మీద 2019 అఫిడవిట్ లో ఇచ్చేది మనం చూద్దాం. తర్వాత కొత్తగా చూద్దాం. అంటే పవన్ కళ్యాణ్ పెద్ద కొడుకు అఖిలానందన్ పేరు మీద బంగారు నగలు కానీ ఇన్సూరెన్స్ కానీ చేరాస్తులు ఇవన్నీ కలిపి 1,52,00,000 చిల్లర వరకు చేరాస్తులు ఉన్నాయి. అట్లాగే ఆద్య పేరు మీద 1,04,00,000 చిల్లరకు సంబంధించి చేరాస్తులు ఉన్నాయి. అట్లాగే పొలేద అంజలి అంటే పాప ఆ పాప 3 పాప పేరు మీద దాదాపు 44,00,000 వరకు డబ్బు పెట్టినట్టుగా 2019 చిన్న కొడుకు మార్క్ పద్మవింశ పేరు మీద ఒక 9,00,000 వరకు అమౌంట్ పెట్టారు. సో అందరి పేర్ల మీద కలిపి 2,50,000 వరకు కూడా 2,50,00,000 వరకు కూడా ఆస్తులు పెట్టినట్టుగా చెప్పుకొచ్చారు. సో ఎవరి పేరు మీద కూడా అప్పుడు స్థిరాస్తులు అనేవి లేవు. అంటే ఈ పొలాలు కానీ బిల్డింగ్స్ కానీ ఇవన్నీ వాళ్ళ ఇది మీద లేవని చెప్పుకోరు. అయితే ఈ ఎన్నికల నాటికి వీళ్ళ పేరు మీద కొత్త ఆస్తులు వచ్చాయి. ఏంటి గతంలో పోలిస్తే ఎట్లా వచ్చాయి? ఎందుకంటే 2019 ఎవరి మీద కూడా అసెట్స్ అనేవి లేదు. సో పవన్ కళ్యాణ్ తాజాగా పిఠాపురం ఎమ్మెల్యేగా నామినేషన్ వేసి ప్రకటించినటువంటి అఫిడవిట్ లో గతంలో అఖిలానందన్ పేరు మీద ఉన్నట్లుగా ఇప్పుడు ఎటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ చేయలేదు. 2022, 23, 24 ఈ సంవత్సరంలో ఫిక్స్డ్ డిపాజిట్లు అనేవి చేసినట్టు అంటే అప్పట్లో చేయలేదు. 2023, 24 చేసినట్టుగా ఆయన మెన్షన్ చేశారు. అఖిలానందన్ పేరు మీద ఐసిఐసిఐ అట్లాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో దాదాపు 5 అకౌంట్ ఉన్నాయి. వాటిలో 3 సేవింగ్స్ అకౌంట్స్ ఉంటే మరొక 2 ఫిక్స్డ్ డిపాజిట్లుగా ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ బ్రాంచ్ లో ఉన్నటువంటి హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ మొత్తం కలిపి అఖిలానందన్ పేరు మీద 89 లక్షల వరకు కూడా అమౌంట్ ఉన్నట్టుగా దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ అంటే చరాస్తులు అయినట్టుగా పేర్కొన్నారు. అదే టైంలో అఖిలానందన్ ఒక ఆడి కార్ ఉన్నట్టుగా రాశారు. 2007లోనే పర్చేస్ చేశారని, కానీ 2022 సంవత్సరంలో అఖిలానందన్కి గిఫ్ట్ కింద ఇచ్చారనేసి పేర్కొన్నారు. అందులో బాగుంటుంది. తల్లి 2 చేసే ఆ కార్ ని అఖిలానందన్కి గిఫ్ట్ గా ఇచ్చినట్టు లో పేర్కొన్నారు. బ్యాంక్ బ్యాలెన్స్ లో ఫిక్స్డ్ డిపాజిట్ లో కారు ఇవన్నీ కూడా కలిపి అఖిలానందన్ పేరు మీద మనకి ఓవరాల్ కౌంట్ చేసుకుంటే 89,39,000 కూడా డబ్బు ఉన్నట్టుగా చరాస్తుల కిందకి వస్తుంది. అట్లాగే కూతురు ఆద్య పేరు మీద ఎంత ఆస్తి ఉంది అనే వివరాలను కూడా ఆయన అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఆద్య పేరు మీద వచ్చేసి సేమ్ అవే బ్యాంకులో ఐసిఐసిఐ హెచ్డిఎఫ్సి బ్యాంకులో 5 బ్యాంక్ అకౌంట్ ఉన్నాయి. వాటిలో 3 సేవింగ్స్ 2 ఫిక్స్డ్ డిపాజిట్లుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆయన ఈ 5 బ్యాంక్ అకౌంట్ లో కలిపి ఆద్య పేరు మీద 87,77,168 వరకు కూడా చరాస్తులు పెట్టినట్టుగా తెలుస్తుంది. ఆ అమ్మాయి పేరు మీద రెండో పాప పేరు మీద ఎటువంటి వాహనాలు లేదు, అట్లాగే బంగారు ఆభరణాలు లేనట్టుగా మెన్షన్ చేశారు. ఇక ఆయన రెండో కూతురు పొలాంజలి పేరు మీద ఇవే బ్యాంకుల్లో దాదాపు 4 బ్యాంక్ అకౌంట్ ఉన్నట్టుగా, అందులో 2 ఫిక్స్డ్ డిపాజిట్ లో మరో 2 సేవింగ్స్ ఖాతాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. మొత్తం ఈ 4 ఖాతాలు కలిపి 85,92,000 డబ్బుల వరకు కూడా ఆయన ఆ పాప పేరు మీద మూడో బిడ్డ రెండో పాప ఆ పాప పేరు మీద దాచినట్టుగా తెలుస్తుంది. అట్లాగే 50 గ్రాముల బంగారం కూడా ఆ పేరు మీద ఆ పాప పేరు మీద దాచారు. ఒక 3 లక్షల వరకు విలువ ఉంటుందని చెప్తున్నారు. సో బ్యాంకుల్లో డబ్బులు బంగారం విలువ మనకి నిత్య పొలం నుంచి ఒక 89,17,000 వరకు కూడా డబ్బు ఉన్నట్టుగా
ఈ బ్యాంక్ అకౌంట్స్ లో ఆయన affidavit లో పేర్కొన్నారు. ఇక ఆఖరి కొడుకు, ఆఖరి బిడ్డ చిన్న కొడుకు అయినటువంటి మార్క్ శంకర్ పవనోవిచ్ పేరు మీద 4 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. ఆ 4ట్లో 2 సేవింగ్స్ అకౌంట్ అయితే ఇంకో 2 ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఈ 4 బ్యాంక్ అకౌంట్లు కలిపి చిన్న కొడుకు పేరు మీద 86,25,000 డబ్బులు వరకు ఉన్నట్టుగా ఆయన మెన్షన్ చేశారు. వయసులో చాలా చిన్న పిల్లడు కావడంతో అతనికి ఆ పిల్లడికి ఎటువంటి వాహనాలు కానీ ఇంకొకటి కానీ లేవు. మొత్తం మీద నలుగురు పిల్లలకి కలిపి దాదాపు 3,52,58,740 వరకు కూడా చరాస్తులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక స్థిరాస్తులు అంటే ఫిక్స్డ్ అసెట్స్ గురించి చూద్దాం. స్థిరాస్తులు అంటే వ్యవసాయ భూములు, స్థలాలు, పొలాలు, ల్యాండ్లు, అపార్ట్మెంట్లు, ఇళ్ళు, కమర్షియల్ బిల్డింగ్స్, రెసిడెన్షియల్ బిల్డింగ్స్, ఇవన్నీ ఫిక్స్డ్ అసెట్స్ స్థిరాస్తుల కింద వస్తాయి. సో అఖిలానందన్ ఆర్జన్ వీళ్ళిద్దరి పేరు మీద కూడా ఎటువంటి స్థిరాస్తి లేదని ఆయన అఫిడవిట్ లో పేర్కొన్నారు. వాళ్ళకి ఒక పొలం కానీ లేకపోతే ఒక సొంత ఇల్లు కానీ మెన్షన్ చేయలేదు ఆయన affidavit లో. అయితే మూడో భార్య ద్వారా కలిగిన సంతానానికి పొలం ఇచ్చేది మార్క్ శంకర్ పవనోవిచ్. వీళ్ళిద్దరి ఆ పిల్లల పేరు మీద మాత్రం ఒకే ఒక ఇల్లు పెట్టారు అఫిడవిట్ లో. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 35 లో ఉన్నటువంటి షేక్పేట్ విలేజ్ పరిధిలో ఉన్న ప్లాట్ నెంబర్ 627 ఈ పేరుతో ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్ ఉందని, ఆ బిల్డింగ్ యొక్క స్క్వేర్ ఫీట్ 13,000 స్క్వేర్ ఫీట్ వరకు ఉందని, దాని యొక్క వాల్యూ అక్షరాల 22 కోట్లు ఉందనేసి ఆయన అందులో మెన్షన్ చేశారు. సో వీళ్ళిద్దరి పేరు మీద కూడా ఈ యొక్క ప్లాట్ ని రిజిస్టర్ చేసి ఉంచారు. ఇద్దరికి 50% షేర్ వచ్చేలాగా రిజిస్ట్రేషన్ చేయించారు పవన్ కళ్యాణ్ అని తన పేర్కొన్నారు. పొలాన్స్ అని అట్లా అట్లా లెక్కేసుకుంటే మనం పొలాన్స్ పేరు మీద 11 కోట్లు, అట్లాగే మార్క్ శంకర్ పవనాన్స్ పేరు మీద 11 కోట్ల వరకు కూడా స్థిరాస్తున్నట్టు. ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ పిల్లల పేర్ల మీద 22 కోట్ల వరకు స్థిరాస్తున్నట్టు లెక్క కిందకు వస్తుంది. సో ఇందాక నలుగురికి కలిపి చరాస్తులు 3,52,00,000 ఉన్నట్టుగా స్థిరాస్తులు వచ్చేసి 22 కోట్ల వరకు మనం చెప్తున్నాం. సో ఈ రెండు మనం ఒకసారి కలిపితే 25 కోట్ల వరకు కూడా వీళ్ళిద్దరికి కలిపి స్థిరాస్తులు ఉన్నాయి అనేది మనకి లెక్క వస్తుంది. సో ఓవరాల్ గా స్థిరాస్తుల్ని చరాస్తుల్ని అంటే గడిచినటువంటి ఎన్నికలతో పోల్చుకుంటే అఖిలానందన్కి ఆర్జేకి పెద్దగా ఆస్తులు ఏమీ లేవు, కానీ స్థిరాస్తులు మాత్రం వీళ్ళకి ఒక మిగతా పిల్లలిద్దరికి ఆయన ఇచ్చినట్టుగా అర్థమవుతుంది. వీళ్ళిద్దరు పేరు మీద దాదాపు 22 కోట్ల వరకు ఆస్తి ఇచ్చినట్టయింది. అఖిలానందన్ ఆర్జా పేర్ల మీద కొత్తగా వచ్చి చేరినటువంటి ఆస్తి కొత్తగా ఏమీ లేదు, కానీ చెప్పాలంటే గత 5 ఏళ్ల క్రితంలో పోలిస్తే ఇప్పుడు వారి ఆస్తి కాస్త తగ్గినట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే గత ఎన్నికల సమయం అంటే దాదాపు 5 సంవత్సరాలు క్రితం కాబట్టి ఈ గ్యాప్ లో రెండు దేశాలు కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ చదువులు నిమిత్తం కానీ ఇంకో దానికి వాళ్ళు ఖర్చు పెట్టి ఉండొచ్చు అనేటువంటి డిస్కషన్ కూడా వస్తుంది. సో వీళ్ళ ఆస్తి పంపకాలు ఎట్లా చేశారు, ఏంటి పవన్ కళ్యాణ్ యొక్క ఆస్తి ఉన్నాయి, పిల్లలకి ఎట్లా పంచిపెట్టినాయి అనేది చదువుతున్నారు. నిర్ణయం